మాకు పెద్ద మనిషి లాంటి వ్యక్తి కేశవరావు గారు, మాకు పెద్దన్న లాంటి వ్యక్తి. మరి ఆయనకు చేతులెత్తి దండం పెడుతున్నా, నమస్కారం చేస్తున్నా. ఆయన మాట్లాడింది నాకు అర్థం కాలే. ఎందుకంటే ఈ లా ద్వారా అయితే అన్నారు, ప్లస్ లా ఇంపార్టెంట్ కాదన్నాడు, లా స్పిరిట్ ఇంపార్టెంట్ అన్నాడు, ఫిలాసఫీ ఇంపార్టెంట్ అన్నాడు, 9th షెడ్యూల్ ఇంపార్టెంట్ కాదన్నాడు, కానీ 9th షెడ్యూల్ చేర్చాలన్నాడు. అసలు ఏం అర్థం కాక ఇవన్నీ కూడా ఒక 3 నెలలతో మాట్లాడినా వాళ్ళకు ఎవరికి అర్థం కాలే. సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అడిగిన, జర ఎక్కువ చదువుకుంటారు కదని వాళ్ళు అడిగిన, వాళ్ళు కూడా అర్థం కాదు. అంటే ఆయన లెవెల్లో అర్థం చేసుకునేటువంటిది అంటే పెద్ద ఇంటెలెక్చువల్, వాస్తవంగానే చాలా ఇంటెలెక్చువల్ వ్యక్తి, నాలెడ్జ్ పర్సన్, చాలా నాలెడ్జ్ పర్సన్. దానిలో ఎవరు కూడా అనుమానం లేదు. అట్లా అవలీలాగా ఏదైనా చెప్పగలుగుతాడు. మొన్నటి వరకు మా దగ్గర మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఉపనాయకుడిగా ఉన్నాడు, రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు, చాలా పెద్ద నాయకుడు. రేపు మా సార్ అంటుంటే ఎప్పుడైనా మనంగా పవర్ఫుల్ కేంద్రం మన చేతులకు, మనం చెప్పినట్టు ఏదైనా చేతులకు వచ్చినప్పుడు కేశవరావు గారు గవర్నరు లేకపోతే ఇంకా అవసరం అనుకుంటే మన అవకాశం వస్తే ఆ రకంగా వేయాలని అనే స్థాయిలో ఉన్న వ్యక్తి. మరి ఏం చేసినప్పుడు కాంగ్రెస్లో పోయిన తర్వాత పాపం మరి వారు మాట్లాడి మాకు అర్థమైతే లేదు. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, నిజంగా చెప్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడి అర్థమవుతుంది అంటే నిజంగా మాకు బాధ అవుతుంది. అసలు మాకు అర్థమైతే లేదు, ఎవరికి అర్థమైతే లేదు. ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళదే బాధ్యత, కాంగ్రెస్ పార్టీదే బాధ్యత ఇది. ఆయన తర్వాత చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి సహకరించాలన్నారు. ఏం సహకరించాలా? తప్పు చేసి సహకరించాలా? అర్థమే, అది కూడా అర్థం కాలేదు మాకు. వాళ్ళకు సహకరించండి, మంత్రులకు సహకరించండి అని చెప్పేసి అసెంబ్లీలో సహకరించినాము, అట్లా వచ్చి వాళ్ళకి తయారని చెప్పినాము. ఏ రకంగా సహకరించాలా? ఎలక్షన్లో ఏమన్నా వీళ్ళకి ఓటు వేయండి అని చెప్పాలా? ఒకవేళ రేపు ఫెయిల్ అయిపోయి కూడా పోతే వీళ్ళకి ఓటు వేయండి, ప్రయత్నం చేసిండ్రు అని సహకరించాలా? ఎట్లా సహకరించాలా? ఇలా పెద్ద మనిషి అక్కడ ఏమంటే కొట్లాడి బెదిరించడం చేస్తా అనుకున్నాం. కానీ ఈరోజు మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము అనలేము. కానీ ఆయన మాట్లాడేది మాకు అర్థం కాలేదు. ఏమైనా జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒకటి మేము అడుగుతా ఉన్నాను వాళ్ళని, అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. ఒకటి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, థర్డ్ పొలిటికల్ రిజర్వేషన్. మీరు ఈ విషయము ముందు తెలియదా? అసెంబ్లీ హౌస్లో ఒక జియోతో ఆర్డినెన్స్తో అయిపోతుంది, ముందు తెలియదా? రాహుల్ గాంధీ గారు కూడా తెలియదా? ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కదా, మీ రాష్ట్రాలు చేసుకోవచ్చు, మీరు ఇచ్చుకోండి అని చెప్పి వాళ్ళు కూడా కదా, ఓ జియోతో చేసుకోవచ్చు అని చెప్పగా దేశవ్యాప్తంగా బీసీ యుద్ధం జరుగుతుంది, దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటారు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ ఆర్డినెన్స్ ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్కి ఎందుకు ఇస్తున్నారు? మరి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీరు అనుకోవచ్చు రేపు ఎలక్షన్ కనుక ఇవి ఇస్తున్నామని. మరి ఇవాళ నువ్వు రేపు ఎలక్షన్ నుంచి నువ్వు పెడుతున్నావు. ఇవాళ అడ్మిషన్స్ అవుతున్నాయి, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అవుతున్నాయి, మెడికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి, అన్ని యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్స్ అవుతున్నాయి, పాలిటెక్నికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి, ఇంకా అనేక రకాల సెట్లో అడ్మిషన్స్ అవుతున్నాయి. ఐ సెట్, పీ సెట్, రకరకాలు అన్నీ అవుతున్నాయి. మరి ఇప్పుడు అవుతున్నటువంటి ఎడ్యుకేషనల్కు మీరు ఆర్డినెన్స్ ఇస్తలేరు. 2 బిల్లులు పాస్ అయినాయి. ఎడ్యుకేషన్ ఇప్పుడు నడుస్తుంది. రేపు ఎలక్షన్ దానికి మీరు ఇలా ఆర్డినెన్స్ ఇస్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్లో మీరు ఎందుకు ఇస్తలేరు? ఇదే క్యాబినెట్లో 20,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అని అన్నారు, ఆమోదం తెలిపారు. రేపు 20,000 ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ అవుతుంది.
మరి దానికి కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎందుకు ఆర్డినెన్స్ తెస్తలేరు? పెద్దలు కేసీరావు గారు కూడా నేను వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు కూడా 2 బిల్లులు పాస్ చేసిన తర్వాత 3 అంశాల మీద, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ రిజర్వేషన్ మీద స్థానిక సంస్థలలో. స్థానిక సంస్థల గురించి మీరు చేసినప్పుడు అదే క్యాబినెట్లో 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, రకరకాల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేటువంటి ఉద్యోగాలకు మీరు ఎందుకు ఆర్డినెన్స్ ఇస్తలేరు? ఈరోజు జరుగుతున్న అడ్మిషన్స్కు ఎందుకు మీరు ఆర్డినెన్స్ ఇస్తలేరు? దానికి ఆర్డినెన్స్ అవసరం లేకుండా డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు, అలా ఉంది. అట్లా ఖచ్చితంగా ఇలాంటి పెద్ద మనుషులు అక్కడ వినిపించాలా, చెప్పాలా? మీలాంటి వాళ్ళు కూడా ఇది కరెక్ట్ అంటే రేపు మీరు బాధ్యత వహిస్తారా? ఒకవేళ కోర్టుకు వెళ్ళి ఏమైనా ఏంటంటే